హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న అంబేద్కర్ గారి జయంతి 135th బర్త్డే యానివర్సరీని పురస్కరించుకొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కొన్ని పచ్చి అబద్ధాలని చాలా నిర్భయంగా, నిర్భీతిగా, చాలా అనర్గళంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అందులో ఒక స్టేట్మెంట్ ఏంటంటే, భారతదేశంలో గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా మార్చేసింది. ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనే ఒక వైరస్ని భారతదేశ రాజకీయాలకు ఇంట్రడ్యూస్ చేసి ఎస్సీ ఎస్టీలని భారతదేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్గా మార్చింది. అండ్ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకి కనీసం తాగునీరుని, పైప్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయలేని భారతదేశాన్ని ప్రొవైడ్ చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈయన గుజరాత్ రాష్ట్రానికి 2014 ప్రధానమంత్రి కాకముందు దగ్గరగా 13 సంవత్సరాలు 2001, 2002 నుంచి 2014 వరకు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఇతను, నరేంద్ర మోదీ అనే వ్యక్తి. గుజరాత్ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కనీసం ఆ గుజరాత్ రాష్ట్రంలో కనీసం సగం ప్రాంతాల కన్నా పైపు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసే పని చేశాడంటే చేయలేదు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఈయన ప్రొవైడ్ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకి పైపు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిందని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకొని భారతదేశంలో ఓట్ బ్యాంక్ వైరస్ని ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. నరేంద్ర మోదీ గారు మీ జనసంఘ్ అవనివ్వండి, తర్వాత బీజేపీ అవనివ్వండి, లేకపోతే మీ మాతృ సంస్థ అయినటువంటి హిందూ మహాసభ లేదా ఆర్ఎస్ఎస్ అవనివ్వండి, వీళ్ళందరూ చేస్తున్న పాలిటిక్స్ ఏంటి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదా? అపీస్మెంట్ పాలిటిక్స్ కాదా? కొన్ని కులాలని, కొన్ని మతాలని, కొన్ని వర్గాల్ని దగ్గర చేసుకుంటూ మిగిలిన వర్గాన్ని దూరం చేసుకుంటూ మీరు చేస్తున్న పాలిటిక్స్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేకపోతే వైరస్ ఓట్ బ్యాంక్ అని చెప్పకూడదా? మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రిలేటెడ్ చట్టాలు చెప్తాను చూడండి. ట్రిపుల్ తలాక్, వక్ఫ్ అమెండ్మెంట్, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత ఎస్సీ కేటగరైజేషన్, రీసెంట్గా మీరు సుప్రీంకోర్టులో ఇప్పించినటువంటి తీర్పు, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే మీరు చేస్తున్నవి కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే కదా. మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా మీరు ఏమైనా డెవలప్మెంటల్ పాలిటిక్స్ చేస్తున్నారా? ఏం చేశారు మీరు రాష్ట్రానికి, దేశానికి గత 10 సంవత్సరాల డెవలప్మెంట్ అని? మీరు పైపు డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పైపు డ్రింకింగ్ వాటర్ మీరు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా ప్రొవైడ్ చేసే పని చేశారా? గుజరాత్లో మీరు ఏమైనా పేదరికం తగ్గించే పని చేశారా? పోనీ గుజరాత్లో మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయకుండానే ప్రధానమంత్రి అయ్యే ప్రయత్నం చేశారా? లేదు కదా. మీ రాజకీయ జీవితమే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్తో స్టార్ట్ అయింది, అపీస్మెంట్ పాలిటిక్స్తో స్టార్ట్ అయింది మీ రాజకీయ జీవితం. మీ జీవితం కానివ్వండి, మీ పార్టీ జీవితం కానివ్వండి, లేకపోతే మీకు మాతృ సంస్థ పొలిటికల్ జర్నీ కానివ్వండి, అదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసింది మీరు. అండ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అణువణువున వ్యతిరేకించే ప్రయత్నం చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు వ్యతిరేకించింది, ఎంతవరకు అన్యాయం చేసింది, ఎంతవరకు మార్జినలైజ్ చేసిందని పక్కన పెడితే, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎంట్రీ అయిన దగ్గర నుంచి, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన దగ్గర నుంచి, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి తీసుకొచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకించిన ఘనత మీది కదా. ఆయన తీసుకొచ్చినటువంటి నోబుల్ కాన్స్టిట్యూషన్ని అడుగడుగున వ్యతిరేకించి మనువాదపు లేకపోతే మనుస్మృతితో భావజాలంతో కూడుకున్న కాన్స్టిట్యూషన్ లేదని కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకించింది మీరు కదా. ఈ రోజుకి కుదిరితే అవకాశం దొరికితే రాజ్యాంగాన్ని తిరగరాయాలని, రాజ్యాంగం లేని దేశాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటుంది మీరు కదా. ఈ అంశంలో ఈ రకంగా చూసుకుంటే మీరు అంబేద్కర్ గారిని మీకంటే ఎక్కువ వ్యతిరేకించిన వాళ్ళు, మీకంటే తక్కువ చేసి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో? ఎవరూ లేరు కదా. తర్వాత ఈయన మాట్లాడుతున్నట్టు మాట, అంబేద్కర్ గారు ఈక్వాలిటీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం, అంబేద్కర్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా ఈక్వాలిటీ ఉన్నటువంటి సమాజం కావాలని కోరుకున్నారు. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అని చెప్పే ప్రయత్నం చేశారు. మీ ప్రభుత్వం, మీ పార్టీ నడుపుతున్నటువంటి రాజస్థాన్ ప్రభుత్వంలో రాజస్థాన్కి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ టెంపుల్కి వెళ్తే ఒక దళితుడు టెంపుల్కి వస్తారనే టెంపుల్ మొత్తం క్లీన్ చేసే వరకు ఆగలేదు కదా మీరు. ఇదా మీరు కోరుకుంటున్నట్టు ఈక్వాలిటీ? అండ్ మీరు మాట్లాడుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, అంబేద్కర్ గారు కోరుకున్నది డిగ్నిటీ, డీసెంట్ లైఫ్ కావాలని కోరుకున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ధరలు పెంచుకుంటా, ట్యాక్సులు మోపుకుంటా, దేశంలో నిరుద్యోగం పెంచుకుంటా, దేశంలో పేదరికాన్ని పెంచుకుంటా, పేదవాడికి డిగ్నిటీగా, డీసెంట్గా బతికేదానికి సరైన తిండి దొరకని పరిస్థితిని క్రియేట్ చేస్తుంది మీరు. అండ్ మీరు పేదవాళ్ళ గురించి, పేదవాళ్ళ డీసెన్సీ గురించి, పేదవాళ్ళ డిగ్నిటీ గురించి, పేదవాడికి కావాల్సినటువంటి ఈక్వాలిటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అండ్ ఈ అంశాలన్నింటిలో నరేంద్ర మోదీ గారు నిజాలు దొంగ 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 అన్న చందంగా అరుస్తున్నట్టు ఉంది తప్ప ఈయన నిజాలు మాట్లాడినట్టయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు.
అండ్ ఇంకోటి ఈయన చెప్పినటువంటి మాట ఆ మీటింగ్లో మాట్లాడుతూ 2014 ముందు దేశంలో 75 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఈరోజు 150 పైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్టులతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి మరీ ముఖ్యంగా పేదలకి ఎయిర్పోర్ట్తో ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏమైనా ప్రతిరోజు ఫ్లైట్లలో తిరిగేది, వాళ్లకు ప్రతిరోజు జర్నీనే అవసరం ఉండదు, ఫ్లైట్ జర్నీ అంతకంటే అవసరం ఉండదు. మీరు ఎయిర్పోర్ట్లు పెంచుకుంటూ ఎవరి స్వలాభం కోసం, ఎవరి స్వార్థం కోసం, ఎవరికి మేలు చేసేదానికి ఎయిర్పోర్ట్లు కడుతున్నారు? అందులో పేదవాడికి అసలు ఎయిర్పోర్ట్లతో సంబంధం ఏమైనా ఉందా? మీకు నిజంగా పేదవాళ్ళ మీద నిజంగా అంత దయ, ప్రేమ, కరుణ ఇలాంటివి ఉండవు మీకు ఉంటే డీజిల్, గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించండి, దేశంలో ఇన్ఫ్లేషన్ని తగ్గించండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేదానికి ఏమైనా మార్గాలు చూడండి, పేదవాడి జీవన స్థితిగతులు పెరిగేదానికి విద్య, వైద్యం బెటర్గా అందించండి. అంతే తప్ప పచ్చి అబద్ధాలు, మైకు ముందు నుంచొని పచ్చి అబద్ధాలు, అది కూడా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మాట్లాడటం, అది ప్రధానమంత్రి పదవికి తగ్గదు. మీరు ఎట్లన్నా ఉండండి, నో అబ్జెక్షన్ ఫర్ అస్, బట్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ యూ షుడ్ నాట్ స్పీక్ ఇన్ వేగ్ మేనర్. అండ్ 70 సంవత్సరాల్లో నేను చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, సంవత్సరాల్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా వ్యతిరేకించి, అడుగడుగునా కాన్స్టిట్యూషన్ని సపోర్ట్ చేసి మార్జినలైజ్డ్ సెక్షన్స్కి తీవ్రమైన ద్రోహం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు రాజ్యాంగ సవరణల ద్వారా మీరు చేస్తుంది ఏంటి? మీరు ఎలాంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు? దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్న భిన్నం చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసి కాన్స్టిట్యూషన్ని నల్లిఫై చేయాలని చేస్తుంది మీరు కదా. మీరేమైనా ఆర్టీఐ లాంటి చట్టం తీసుకొచ్చారా? లేకపోతే సిఐసి లాంటి చట్టం ఏమైనా తీసుకొచ్చారా? లేకపోతే ఆర్టీఐ లాంటి చట్టం ఏమైనా తీసుకొచ్చారా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లాంటి చట్టం ఏమైనా తీసుకొచ్చారా? మన్రేగా లాంటి చట్టాలు ఏమైనా తీసుకొస్తున్నారా? మీరు తీసుకొచ్చే చట్టాలన్నీ సమాజంలో నిట్టనీళ్ళు ఉన్న చీలికలు తీసుకొచ్చే చట్టాలు తీసుకొచ్చి మీరు వేరే పార్టీల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 75 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఏం జరగలేదో దేశం ముందుంది. కానీ మీరు గత 11 సంవత్సరాలుగా దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చేసిందేంటి? ధరలు పెంచుకుంటూ పోవడం, అవిని క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేసుకుంటూ పోవడం, ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడం తప్ప ఏనాడన్నా మీ నోట్లోంచి రైతుకు రుణమాఫీ చేయాలనే ఒక మాట వచ్చిందా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని రివైవ్ చేసి బెటర్గా ఇవ్వాలనే మన ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అసలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని స్ట్రెంథన్ చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఏ కాడికి ట్రిపుల్ తలాక్, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, ఎస్సీ కేటగరైజేషన్, ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇలాంటి కులాలు, మతాల పరమైన అంశాల చుట్టూ తప్ప దేశం మొత్తాన్ని హోలిస్టిక్గా ముందుకు తీసుకొచ్చే చట్టాలు మీరు తీసుకొచ్చింది అక్కడ. అండ్ మీరు శంకుస్థాపన చేసిన, మీరు ప్రారంభోత్సవం చేసిన సగం పనులు యూపీఏ 1, యూపీఏ 2లో స్టార్ట్ చేసిన పనులకు మీరు ప్రారంభోత్సవ పనులు మొదలు పెట్టేసేసి అవన్నీ మీ ఖాతాలో వేసుకుంటే ఎలా మరి? సో మీరు దేశానికి ప్రధానమంత్రిగా ఉండి నిర్భయంగా ఇన్ని అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ గారి పట్ల ఎవరు ఎలా బిహేవ్ చేశారనేది దేశం ముందుంది. మీరు మీ చరిత్రను వక్రీకరించి మాట్లాడి దేశంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని దయచేసి చేయడం మంచిది కాదు. అండ్ ఇంకోటి మీరు మాట్లాడుతుంది ఎస్సీసీ యొక్క ఈక్వాలిటీ గురించి, ఎస్సీసీ యొక్క డీసెన్సీ గురించి, డిగ్నిటీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారము 2022లో మీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో 57,582 కేసులు ఎస్సీస్ మీద రిజిస్టర్ అయినాయి. ఎన్సీఆర్బీ డేటా. మీ కేంద్ర సహచర మంత్రి అమిత్ షా కింద ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వింగ్ ఇది ఎన్సీఆర్బీ. 58,000 కేసులు దగ్గరగా ఎస్సీస్ మీద. మీరు ఎస్సీల ఈక్వాలిటీ గురించి మాట్లాడతారా? గుజరాత్లో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు పెళ్లి చేసుకుంటా గుర్రం మీద ఊరేగుడితే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేక పెళ్లి కొడుకుని చితకబాతిన రాష్ట్రం మీ రాష్ట్రం. మీరు ఎస్సీల ఈక్వాలిటీ గురించి మాట్లాడతారా? ఎస్సీల ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారా? ఎస్సీల డిగ్నిటీ గురించి మాట్లాడతారా మీరు? అండ్ ఈ 2022 చూసుకుంటే 2021 కంటే 2022కి దగ్గరగా 13.1% క్రైమ్స్ అగైనెస్ట్ ద ఎస్సీస్ గుజరాత్ రాష్ట్రంలో పెరిగింది. అండ్ మీరు రాష్ట్రానికి, దేశ ప్రజలకి ఎస్సీల పట్ల ఒక మొసలి కన్నీరు కారుస్తున్నట్టు చేస్తున్న పని ఏదైతే ఉందో అది ముమ్మాటికి యాక్సెప్టబుల్ కాదు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డేటా ప్రకారం చూసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీ యాక్ట్ కింద యూపీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. దగ్గరగా
సారీ 12,287 కేసులు రిజిస్టర్ అయిన 2022లో అండ్ 2021 కంటే పోలిస్తే దగ్గరగా 20 దేశంలో రిజిస్టర్ అయిన కేసులు మొత్తంలో పోలిస్తే ఉత్తరప్రదేశ్లోనే అత్యధికమైన కేసులు రిజిస్టర్ అయినాయి ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీ కేసు కింద. ఇక్కడ కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. ఎక్కడ ఎస్సీలు అట్రాసిటీస్ ఇంత ఘోరంగా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఎస్సీల పట్ల ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు ఎస్సీల అభ్యున్నతి కోసం మీరు పనిచేస్తున్నట్టు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఉల్లించినట్టు కాకుండా ఇంకెలా ఉంటుంది. తర్వాత ఇంకొక రాష్ట్రము ట్రైబల్ మీద హైయెస్ట్ అట్రాసిటీస్ జరుగుతున్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. అక్కడ అధికారంలో ఉండేవాడు గత 20 సంవత్సరాలుగా మీరు కాదా. అక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ట్ ద ట్రైబల్స్ హ్యాపెనింగ్ ఇన్ మధ్యప్రదేశ్. తర్వాత రాజస్థాన్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా మీ ప్రభుత్వాలే ఉన్నాయి. బీహార్లో అయితే మీ మిత్రపక్షంగా నడుపుతున్నటువంటి ప్రభుత్వం, రాజస్థాన్లో మీ ప్రభుత్వం ఉంది. అక్కడ కూడా అగైన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అట్రాసిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అగైన్స్ట్ ద SCs యాజ్ వెల్ యాజ్ STs. అండ్ మీరు ఇన్ని రకాలుగా 2024లో చూసుకుంటే జస్ట్ బీహార్ రాష్ట్రంలో దళితుల యొక్క ఇల్లు మొత్తాన్ని తగలబెట్టేసిన రాష్ట్రం బీహార్ రాష్ట్రం. ఇక్కడ కూడా మీ కోయిలేషన్ ప్రభుత్వం ఉంది. ఇలాంటి దుశ్చర్యలన్నీ ఎస్సీల మీద, ఎస్టీస్ మీద, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మీద, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మీద మీ పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ దురాగతాలన్నింటినీ కప్పిపుచ్చేదానికి మీరు ఈ రకంగా కాంగ్రెస్ 70 సంవత్సరాల్లో ఏం చేయలేదు. అంబేద్కర్ గారిని అవమానపరిచారు. అంబేద్కర్ గారిని నిలువున్న అట్టహాసంగా అవమానపరిచింది పార్లమెంట్లో, రాజ్యసభలో మీ మంత్రి అమిత్ షా. దాన్ని కప్పిపుచ్చేదానికి మీరు అప్పటి నుంచి ఫిబ్రవరి నెల నుంచి ఈ రోజు వరకు మీరు ఆడని నాటకం లేదు అంబేద్కర్ గారి పట్ల. ఇదంతా మీరు అంబేద్కర్ గారి పట్ల చూపుతున్నటువంటి కపట ప్రేమను దేశ ప్రజలకు తెలియదు అనుకుంటారేంటి. అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచిన ఘనత మీ పార్టీది. అండ్ మీరేదో అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నట్టు, అంబేద్కర్ గారి ఐడియల్స్ ప్రకారం మీరేదో మీ పార్టీ నడుస్తున్నట్టు, మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టు చెప్తాం. నిజంగా చెప్తున్నాను, ప్రధానమంత్రి అనే పదవిని అడ్డం పెట్టుకొని ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు ఆడటం నాకు తెలిసి దేశ చరిత్రలో ఇంత అబద్ధాలు ఆడే ప్రధాని ఎప్పుడు ఉండున్నాడు అసలు. థ్యాంక్ యూ.